Session. Once again, good evening, everybody, and welcome back to live online TET English grammar session with భీమరాము. వెళ్ళండి ఇంకా ఇది ప్లీజ్ మీరే చెక్ చేసుకోండి. నేను ఐ డోంట్ వాంట్ టు సే దట్. ఐ రియలీ డోంట్ వాంట్ టు సే దట్. చూడండి, మన ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి బ్రేక్స్ తీసుకోలేదు. రెగ్యులర్గా క్లాసెస్ రన్ చేస్తున్నాం. అంటే నేను చాలా సీరియస్‌గా తీసుకున్నాను. ఎందుకంటే మీ అందరికి అష్యూరెన్స్ ఇచ్చాను. ఖచ్చితంగా అన్ని టాపిక్స్ కవర్ చేస్తాను అని. సో, మనం అన్ని టాపిక్స్ కవర్ చేసుకోవాలి అంటే సండేస్, సెకండ్ సాటర్‌డేస్, ఈ డే, ఆ డే అని ఏమీ లేదండి. ఎవ్రీ డే ఈజ్ లైక్ ఏ సోల్జర్. సోల్జర్‌కి ప్రతిరోజు వర్కింగ్ డే ఉన్నట్లుగా మనం కూడా ప్రతిరోజు నేను చెప్తూనే ఉన్నాను. మీరు తర్వాత వీడియోస్ చూస్తున్నారు. మీ కంఫర్టబుల్, కన్వీనియంట్ మీ ఫ్రీ టైమ్‌లో. బట్ నేను మాత్రం నా టైంకి నేను వీడియోస్ చేస్తున్నాను, క్లాసెస్ చెప్తున్నాను. సో, దూరంగా ఉన్న క్యాంప్స్ కూడా నేను ముఖ్యంగా ఈ బ్యాచ్ కోసం దూరంగా ఉన్న క్యాంప్స్ కూడా పోస్ట్‌పోన్ చేసుకున్నాను. ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత నేను దూరంగా అంటే ఎక్కడెక్కడ డిస్ట్రిక్ట్స్‌కో వెళ్తూ ఉంటాను సెషన్స్ తీసుకోవడానికి. అక్కడికి వెళ్తే మళ్ళీ ల్యాప్‌టాప్ తీసుకెళ్ళాలి. ఈ సెషన్స్ చెప్పడానికి. కేవలం ఈ యొక్క గ్రామర్ సెషన్‌ని తీసుకోవడానికి ల్యాప్‌టాప్ ఉంటేనే కంఫర్టబుల్‌గా ఉంటుంది. మళ్ళక్కడికి ల్యాప్‌టాప్ జర్నీలో ఎందుకు ఇవన్నీ అని చెప్పేసి వాటన్నింటికి పోస్ట్‌పోన్ చేశాను. ప్రస్తుతం నా ఏరియా 100 కిలోమీటర్స్ లోపలున్న ప్లేసెస్‌కి మాత్రమే నేను విజిట్ చేస్తున్నాను. చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాను. చాలా సాక్రిఫైస్ కూడా చేస్తున్నాను ఈ బ్యాచ్‌కి నేను జస్టిస్ చేయడానికి. సో, ఇవన్నీ మీరు కంపల్సరీ కన్సిడరేషన్‌లోకి తీసుకొని ఆ ఫీజ్‌ని కూడా మీ ఇష్టమండి. ఇప్పటికి కూడా ఓపెన్‌గా చెప్తున్నాను. మీ ఇష్టం ఉన్నంత పే చేయండి. బట్ యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ క్లియర్ చేసేయండి. మళ్ళీ ఈ సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఏంటో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇంగ్లీష్ గ్రామర్‌లో అందరూ అనుకునేది ఏంటి అంటే, ఈ సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్ అన్నది కాంప్లికేటెడ్ టాపిక్ అని. ఓకే అండి. ఇది కాంప్లికేటెడ్, ఈజీ అలాంటి పాయింట్ కాదు మనం నేర్చుకోవాల్సింది. మనం ఏంటంటే, ఇప్పుడు మనం క్రికెట్‌లో చూస్తూ ఉంటాం. బాల్ ఎంత వేగంగా వేస్తే బ్యాటర్ అంత దూరంగా కొడతాడు. ముఖ్యంగా ఈ సెహ్వాగ్ గాని, సచిన్ టెండూల్కర్ గాని ఎంత ఫాస్ట్‌గా వస్తే. చాలామందేందంటే ఫాస్ట్‌గా వస్తే బాల్‌కి భయపడతారు. కానీ వీళ్ళేందంటే ఆ ఫాస్ట్‌గా వచ్చిన బాల్‌ని ఫేస్ చేసి ఇంకా వేగంగా కొడతారు. లాంగ్ డిస్టెన్స్ హిట్ చేస్తారు. ఇక్కడ కూడా మనం ఎంత టఫ్ టాపిక్ అయినా సరే దాన్ని చాలా ఈజీగా చేసేసుకోవాలి. ఈ సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అన్నది టాపిక్ నేమ్ అండి. దీనిలో చాలా సబ్ టాపిక్స్ ఉన్నాయి. కాబట్టి మనం ప్రస్తుతానికి దీన్ని మర్చిపోదాం. అంటే దాని గురించే నేర్చుకుంటున్నాం. బట్ అది మనం పలకకుండా ఉందాం. ఎందుకంటే ఆ మాట వినగానే చాలా మందికి ఒక చిన్న ఫోబియా లాంటిదొస్తుంది. సో, దాన్ని పక్కకు పెట్టేద్దాం. ఆ టాపిక్ గురించే డిస్కస్ చేస్తున్నాం. అసలు ఆ టాపిక్‌లో ఏముంటున్నాయి? ఏమేమి ఉంటాయో చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం తీసుకుంటున్న ఈ టెట్ క్లాసెస్ 10థ్ క్లాస్ హ్యాండ్లింగ్ ఇంగ్లీష్ టీచర్స్‌కి అక్షరాల ఉపయోగపడుతుంది. 6థ్, 7థ్, 8థ్, 9థ్, 10థ్, ఇంటర్మీడియేట్, డిగ్రీ అందరికీ వస్తాయండి. చూడండి, ఇక్కడ ఒక సబ్ టాపిక్ ఏందంటే టు, టు, సో దట్, వెరీ అండ్ దేర్‌ఫోర్ అండి. ఈ దీంట్లో మనం డిస్కస్ చేసుకోబోతున్నది ఇది. నెక్స్ట్ బికాజ్, యాజ్, సిన్స్, సో, దట్స్, వై, దేర్‌ఫోర్ అండి. నెక్స్ట్ దో, ఆల్‌దో, ఈవెన్ దో, బట్, యెట్, స్టిల్ ఇవి. తర్వాత నో సూనర్ దాన్, స్కేర్స్‌లీ వెన్, హార్డ్‌లీ వెన్. టాపిక్స్‌ని మనం కవర్ చేసుకోబోతున్నాం. ఇంకేమన్నా ఉన్నాయా? ఓహోహో! ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ సింపుల్, కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ సెంటెన్సెస్ టాపిక్‌లోని సబ్ టాపిక్స్. ఇఫ్ క్లాజెస్, అన్‌లెస్, డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్, పార్టిసిపుల్స్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, నెయిదర్ నార్, ఇన్ స్పైట్ ఆఫ్. ఈ సబ్ టాపిక్స్ అన్నీ మనం కవర్ చేసుకోవడమే మన సింపుల్, కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ సెంటెన్సెస్‌లో ఉన్న టార్గెట్.
ఫస్ట్ ఏం తీసుకుందాం? ఓకే. ఫైన్ అండి. టు, టు ఎలా యూజ్ చేయాలి? ఫైన్. ఇక్కడ మనకి నెగెటివ్ సింబల్ ఉంది చూడండది. మైనస్ లాగా బ్రాకెట్స్‌లో. ఇన్‌సైడ్ ద బ్రాకెట్స్. అంటే ఎప్పుడైనా సరే టీ డబల్ ఓఓ నెక్స్ట్ టీ సింగిల్ ఓ. ఇలా ఈ కాంబినేషన్‌లో వచ్చినప్పుడు సెంటెన్స్ మీనింగ్ నెగెటివ్ అండి. నెగెటివ్ సెంటెన్స్ మీనింగ్. ఇప్పుడు చూద్దాం. హి ఈస్ టూ షార్ట్ టు రీచ్ ది ఏసీ. మీకక్కడ ఏసీ కనిపిస్తుంది బ్యాక్‌గ్రౌండ్‌లో. యెస్. మా అమ్మ కోసం గిఫ్ట్‌గా ఇచ్చానండి సమ్మర్ సీజన్‌లో. ఆమె అడగక ముందుకే ఆ ఏసీని. సో, హి ఈస్ టూ షార్ట్ టు రీచ్ ది ఏసీ. ఇప్పుడు ఆ ఏసీని నేను రీచ్ అవ్వాలి. హుహు. రీచ్ అవ్వలేకపోతున్నా. ఐ యామ్ షార్ట్. అది ఎత్తుకుంది. హైట్‌లో ఉంది. యెస్. సో, ఇక్కడ హి ఈస్ టూ షార్ట్ టు రీచ్ ది ఏసీ. అంటే అతను ఏసీ రీచ్ అవుతున్నాడా? రీచ్ అవ్వడం లేదా? రీచ్ అవ్వడం లేదు. అంటే నెగెటివ్ మీనింగ్ వస్తుందండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. టీఓఓ2 నెక్స్ట్ టీఓ సింగిల్ ఓ ఉన్నప్పుడు నెగెటివ్ మీనింగ్ కన్వే చేస్తుంది. ఎన్ఓటి నాట్ లేకుండా నెగెటివ్ మీనింగ్ ఇచ్చే పవర్ ఈ టీఓఓ2 అండ్ టీఓ2కున్నాయండి. యెస్. ఈ విధంగా ఈ సెంటెన్స్‌ని మనం సో దట్‌లోకి చేంజ్ చేసుకోవాలి. తర్వాత వెరీ అండ్ దేర్‌ఫోర్ లోకి కూడా చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా అడిషనల్ పాయింట్ కూడా ఇచ్చాను. సో దట్ తర్వాత ఎస్ అండి. దట్ తర్వాత వెంబడి ఎస్ అంటే సబ్జెక్ట్ తర్వాత కాంట్ యూజ్ చేయాలి. నెక్స్ట్ వెరీ అండ్ దేర్‌ఫోర్ తర్వాత కూడా కంటిన్యూయేషన్‌గా సబ్జెక్ట్ కాంట్ వస్తుంది. అంటే సో దట్ తోటే ఆగకుండా వెంబడే దట్ తర్వాత సబ్జెక్టు, కాంటు ఈ పార్ట్స్‌ని కూడా యూజ్ చేయాలి. వెరీ అండ్ దేర్‌ఫోర్‌కి కూడా ఇదే అప్లై చేస్తామండి. నౌ ఇప్పుడేంటి అంటే హి ఈజ్ ఉంది కదా! ఫస్ట్ టు సెంటెన్స్‌లో సో దట్‌లోకి చేంజ్ చేస్తే హి ఈజ్‌గా అనే ఉంటుందండి. ఎలాంటి చేంజ్ లేదు. నెక్స్ట్ టూని మనం రీప్లేస్ చేశాం. ఏ దాంతో? సోతో రీప్లేస్ చేశాం. యెస్. తర్వాత షార్ట్ నో ప్రాబ్లమ్. సేమ్ టు సేమ్ తీసుకున్నాం. మళ్ళీ టీఓ2 ఉంది కదా! దీని ప్లేస్‌లో దట్ తీసుకున్నాం. సో, ఈ టీఓఓ2 ప్లేస్‌లో సోని తీసుకున్నాం. టీఓ2 ప్లేస్‌లో దట్ తీసుకున్నాం. ఇవి మాత్రమే రీప్లేస్ చేశాం. దట్ తర్వాత ఏం రావాలి అన్నది ఇక్కడ డిస్కస్ చేశాం మనం. సో, దట్ తర్వాత వెంబడే సబ్జెక్ట్ రావాలి, కాంట్ రావాలి అని. సో, సబ్జెక్ట్ హి తీసుకున్నాం. ఎందుకంటే ఈ సెంటెన్స్‌లో సబ్జెక్ట్ హి వచ్చింది కాబట్టి. సో, దట్ హి తర్వాత కాంట్ రావాలి అని చెప్పుకున్నాం. సో, కాంట్. కెనాట్ కూడా యూజ్ చేయొచ్చు. కెనాట్ కానీ, కాంట్ కానీ ఎక్కువగా కాంట్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి సో దట్ సెంటెన్సెస్‌లో. రైట్ అండి? కాంట్. నెక్స్ట్ ఇక్కడ రీచ్ ద ఏసీ ఉంది కదా! ఇక్కడ కూడా రీచ్ ది ఏసీ. సేమ్ టు సేమ్ తీసుకున్నాం. కేవలం టీఓఓ2 ప్లేస్‌లో సో, టీఓ2 ప్లేస్‌లో దట్ తర్వాత కంటిన్యూయేషన్ సబ్జెక్ట్ కాంట్. తర్వాత టీఓ2 తర్వాత ఏ పార్ట్ ఉందో మొత్తం లాస్ట్ వరకి అదే తీసుకోవాలి ఎప్పుడైనా ఇలానే. చూడండి ఇక్కడ నాట్ ఉంది క్లియర్ కట్‌గా కాబట్టి ఇది కూడా నెగెటివ్ మీనింగ్ ఇస్తుంది. ఎందుకు కాంట్ తీసుకోవాలి అంటే నెగెటివ్ మీనింగ్ కన్వే చేయాల్సిందే. నెగెటివ్ మీనింగ్ కన్వే చేయాలంటే నాట్ యూజ్ చేయాలి. బట్ టుకి నాట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. లోనే నాట్ అన్నది హిడెన్ మీనింగ్ ఉందండి. ఇప్పుడు వెరీ అండ్ దేర్‌ఫోర్ చూద్దాం. సేమ్ 2 ప్లేస్‌లో వెరీ యూజ్ చేస్తాం. హి ఈజ్ సేమ్ తీసుకున్నాం. 2 ప్లేస్‌లో వెరీ తీసుకున్నాం. షార్ట్ ఏం చేంజ్ చెయ్యం. మళ్ళీ టీఓ2 ప్లేస్‌లో అండ్ దేర్‌ఫోర్ తీసుకున్నాం. అండ్ దేర్‌ఫోర్ తర్వాత కంటిన్యూయేషన్‌లో సబ్జెక్టు, కాంట్ తీసుకోవాలని ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. అదే ఇక్కడ తీసుకున్నాం. హి కాంట్. తర్వాత ఇక్కడ 2 ప్లేస్‌లో ఏముందో అదే తీసుకున్నామండి. రీచ్ ది ఏసీ.
He is too short to reach the AC. He is so short that he can't reach the AC. He is very short and therefore he can't reach the AC. ఈ 3 sentences meaning సేమ్ టు సేమ్ మీనింగ్ అండి. అతను ఏసీ రీచ్ అవ్వలేనంత పొట్టిగా ఉన్నాడు. అతను చాలా పొట్టిగా ఉన్నాడు. అందువల్ల అతను ఏసీ రీచ్ అవ్వలేడు. అతను చాలా పొట్టిగా ఉన్నాడు. కాబట్టి అతను ఏసీ రీచ్ అవ్వలేడు. ఇది కూడా నెగెటివ్ మీనింగ్ వచ్చింది చూడండి. కాంట్. సో సింపుల్. టుని సో దట్‌లోకి తీసుకురావాలి, కన్వర్ట్ చేయాలి అంటే 2 ప్లేస్‌లో సో, ఇంకొక 2 ప్లేస్‌లో దట్, తర్వాత సబ్జెక్టు కాంటెంట్. ఇంకొకటేంటి 2 ప్లేస్‌లో వెరీ, ఇంకొక 2 ప్లేస్‌లో అండ్ దేర్‌ఫోర్. ఇవన్నీ కాంబినేషన్‌లో రావాలి. సెంటెన్స్‌లో టీఓఓ2 వస్తే టీఓ2ఏ రావాలి. సెంటెన్స్‌లో సో వస్తే దట్టే రావాలి. సెంటెన్స్‌లో వెరీ వస్తే అండ్ దేర్‌ఫోరే రావాలి. ఇవి ఎర్రర్ కరెక్షన్స్‌లో కూడా అడుగుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను వెరీ పెట్టాననుకోండి రాంగ్ అవుతుంది. ఎందుకు రాంగ్ అవుతుంది అంటే వెరీకి కాంబినేషన్ దట్ కాదండి. వెరీకి కాంబినేషన్ ఇక్కడ ఇచ్చాను చూడండి. వెరీ వచ్చినప్పుడు దానికి రావాల్సిన కాంబినేషన్ అండ్ దేర్‌ఫోర్. సో, ఇక్కడ దట్ వచ్చింది. ఈ దట్‌కి రావాల్సింది వెరీ కాదేంటి సో. ఇలా ఎర్రర్ కరెక్షన్స్ మీద కూడా ఈ టాపిక్ మనకి హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, ఇది సింపుల్ సెంటెన్స్‌లో ఉంది. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్‌లో ఉంది. ఇది కాంపౌండ్ సెంటెన్స్‌లో ఉంది. సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్. నౌ ఇంకొకటి చూద్దాం. టు, సో, దట్, వెరీ అండ్ దేర్‌ఫోర్‌తో. ఇక్కడ చూడండి, షీ వాస్ టూ ప్రౌడ్ టు టాక్ విత్ మీ. వాజ్ ఇచ్చాడు గుర్తుపెట్టుకోండి. రైట్? ఇక్కడ చూడండి, యామ్, ఈజ్, ఆర్ ఉన్నప్పుడు కాంట్ తీసుకోమన్నారు. వాజ్, వర్ ఉన్నప్పుడు కుడింట్ తీసుకోమన్నారు. కాబట్టి మనం ఎలా సోలోకి చేంజ్ చేయాలో చూద్దాం. సో దట్ షీ వాస్ సో, 2 ప్లేస్‌లో సో తీసుకున్నాం. ప్రౌడ్, ఓకే. మళ్ళీ 2 ప్లేస్‌లో దట్. సబ్జెక్ట్ షీ. కాంట్ అనుకున్నాం ఇంతకుముందు. ఇప్పుడు కుడింట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పాస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా అంటే ఫస్ట్ సెంటెన్స్‌లో వాస్ పాస్ట్ వచ్చింది కదా! కాబట్టి నెక్స్ట్ సెంటెన్స్‌లో కూడా పాస్టే రావాలండి. 2 పాస్ట్ గురించే మాట్లాడుతున్నాం. కాబట్టి కాంట్ సెట్ కాదు. ఇక్కడ ఈజ్ వచ్చిందనుకోండి అప్పుడు కాంట్ వస్తుంది. ఇక్కడ వాజ్ వచ్చింది కాబట్టి కుడ్డింట్ వస్తుంది. నెక్స్ట్ టాక్ విత్ మీ ఇలాంటి. సో, టుని మనం దట్‌లోకి చేంజ్ చేశాం. తర్వాత షీ కుడింట్. దిస్ ఈస్ ద పాయింట్. ఇక్కడ ఎందుకు కుడింట్ వచ్చిందో చూశాం కదా! మళ్ళీ చూద్దాం. ఒకవేళ సెంటెన్స్‌లో యామ్, ఈజ్, ఆర్ ఉంటే 2 సెంటెన్స్‌లో యామ్, ఈజ్, ఆర్ ఉంటే సో సెంటెన్స్‌లో కాంట్ వస్తుంది. ఒకవేళ 2 సెంటెన్స్‌లో వాజ్, వర్ ఉంటే సో దట్ సెంటెన్స్‌లో కాంట్ రాదు, కుడింట్ రావాలి. ఎందుకంటే మ్యాచ్ కావాలి. ప్రెజెంట్, పాస్ట్. అండ్ ఇప్పుడు వెరీ అండ్ దేర్‌ఫోర్‌లోకి వెళ్ళిపోదాం. చూడండి, షీ వాస్ వెరీ. టీఓఓ2 ప్లేస్‌లో వెరీ యూజ్ చేశాము. ప్రౌడ్, వెరీకి కాంబినేషన్ ఏంటి అండ్ దేర్‌ఫోర్ కాబట్టి అండ్ దేర్‌ఫోర్ సబ్జెక్ట్ షీ. ఎందుకు కుడింట్ తీసుకున్నామో చూశారుగా, వాజ్ ఉంది కదా! నెక్స్ట్ ఇక్కడ ఉన్నది టాక్ విత్ మీ. సో, షీ వాస్ వెరీ ప్రౌడ్ అండ్ దేర్‌ఫోర్ షీ కుడింట్ టాక్ విత్ మీ. సో, కాంట్ రావచ్చు, కుడింట్ రావచ్చు. కాంట్ రావాలి అంటే యామ్, ఈజ్, ఆర్ రావాలి. 2 సెంటెన్స్‌లో. కుడింట్ రావాలి అంటే వాజ్, వర్ రావాలి. ఒకసారి చాలా కాన్ఫిడెన్స్ అండి. అసలు ఎలాంటి క్వెషన్ అయినా ఆన్సర్ చేయగలడు. బట్ ఆయన ఒకసారి నాకు కాల్ చేసి డౌట్ అడిగారు. రాము సార్, క్వెషన్ ఈ విధంగా ఉంది. మళ్ళీ కాంట్ తీసుకోవాలా? కుడింట్ తీసుకోవాలా? అని అడిగారు. ఎలాంటి క్వెషన్ అయినా ఆన్సర్ చేయగలడు. బట్ ఇలాంటి చిన్న పాయింట్ దగ్గర ఆయన కాస్త డౌట్ వచ్చింది. ఆయన నన్ను అడిగాడన్నది హైలైట్ చేయడం లేదండి. అంటే కొన్ని చిన్న వాటికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వం.
నేను చెప్పాను. సార్ 100కి 100% కుడింటే వస్తుంది. ఎందుకంటే లాజికల్‌గా థింక్ చేయాలండి మనం. ఒక రీజనబుల్‌గా మనం ఆలోచిస్తే ఇక్కడ పాస్ట్ ఉన్నప్పుడు, ఇది కూడా పాస్టే రావాలి కదా! 100% అలా అవుతేనే సెట్ అవుతుంది. ఓకే అండి. ఇది 2, 2 సో థట్ వెరీ అండ్ దేర్‌ఫోర్ ఈ కాంబినేషన్స్ మీరు గుర్తుపెట్టుకోండి. రీప్లేస్‌మెంట్స్ కూడా ఎలా చేయాలి? 2 ప్లేస్‌లో సో, 2 ప్లేస్‌లో దట్. దట్ తర్వాత వెంబడే సబ్జెక్టు కాంట్‌ని యూజ్ చేయాలి. లేదా 2 ప్లేస్‌లో వెరీ, ఇంకో 2 ప్లేస్‌లో అండ్ దేర్‌ఫోర్. అండ్ దేర్‌ఫోర్ తర్వాత వెంబడే సబ్జెక్టు కాంట్ యూజ్ చేయాలి. ఓకే అండి. నెక్స్ట్ పార్ట్‌లోకెళ్ళిపోదాం. బికాజ్, యాజ్, సిన్స్ అండి. యెస్టర్‌డే మనం ఫినిషింగ్ టచ్‌లో డిస్కస్ చేసుకున్నాం. ఏంటి అంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అని. ఇవి కంజంక్షన్స్ అండి. ఇవి సబార్డినేటింగ్ కంజంక్షన్స్. కోఆర్డినేటింగ్ అంటే ఫ్యాన్ బాయ్స్ ఏడే ఉన్నాయి. మిగతావన్నీ కూడా ఇంకా సబార్డినేటింగ్ అవుతాయి. ఇవి సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అండి. బికాజ్, యాజ్, సిన్స్ ఒక గ్రూపు. సో, దట్స్ వై, దేర్‌ఫోర్ ఇంకొక గ్రూప్. 2 గ్రూప్స్‌గా ఈ 6 వర్డ్స్‌ని మనం డివైడ్ చేసుకున్నాం. ఎందుకు? ఏంటి అలా? చూడండి. రీజన్. ఎప్పుడైనా మనం రీజన్‌ని ఎక్స్‌ప్రెస్ చేయాలి అంటే ఈ బికాస్ కానీ, యాజ్ కానీ, సిన్స్ కానీ ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు ఈ 3లో. లైక్ సినానిమ్స్ లాగా. సో, దట్స్ వై, దేర్‌ఫోర్ ఇవి రిజల్ట్‌ని ఎక్స్‌ప్రెస్ చేసే కనెక్టర్స్, కంజంక్షన్స్. సో, ఈ గ్రూప్ అండి, ఈ గ్రూప్, ఈ గ్రూప్. అంటే స్పెసిఫిక్ ఫంక్షన్ ఉంది వీటికి. బికాజ్, యాజ్, సిన్స్ ఫంక్షన్ ఏంటి అంటే అవి రీజన్‌ని తెలియజేస్తాయి కాబట్టి ఒక గ్రూప్‌గా. సో, దట్స్ వై, దేర్‌ఫోర్ ఇవి రిజల్ట్‌ని తెలియజేస్తాయి కాబట్టి వాటిని ఒక గ్రూప్‌గా పెట్టాం. యెస్. ఇవేం చేస్తుంటామంటే జనరల్‌గా మనం 2 నార్మల్ సెంటెన్సెస్‌ని సింగిల్ సెంటెన్స్‌లోకి చేంజ్ జేయడానికి వీటిని యూజ్ చేస్తుంటాం ఈ కనెక్టర్స్‌ని. ఇక్కడ 2 నార్మల్ సెంటెన్సెస్ తీసుకుందాం. ఇట్ ఈస్ కోల్డ్ ఒక సెంటెన్స్ కదా! యెస్. చాలా కోల్డ్‌గానే ఉంది. వెయర్ ఎ స్వెటర్. యెస్. స్వెటర్ వేసుకో. చలిగా ఉంది. స్వెటర్ వేసుకో అని చెప్తున్నాము. దీంట్లో ఒక సెంటెన్స్ రీజన్ ఉంది. ఇంకొక సెంటెన్స్ రిజల్ట్ ఉంది. ఏ సెంటెన్స్ రీజన్ అంటే ఇట్ ఈస్ కోల్డ్ అన్నది రీజన్‌ని తెలియజేస్తది. అండ్ వేర్ ఎ స్వెటర్ అన్నది రిజల్ట్‌ని తెలియజేస్తుంది. సో, ఇది రీజన్‌ని తెలియజేస్తుంది. ఎక్స్‌ప్రెస్ చేస్తుంది కాబట్టి ఇంట్రొడ్యూస్ చేయాల్సినవేంటివి బికాజ్, యాజ్, సిన్స్ ఇవి తీసుకోవాలి. సో, ఫస్ట్ బికాజ్ తీసుకుందాం. బికాజ్ ఇట్ ఈస్ కోల్డ్, వేర్ ఎ స్వెటర్. లేదు, యాజ్ గూడా తీసుకోవచ్చండి. యాజ్ ఇట్ ఈస్ కోల్డ్, వేర్ ఎ స్వెటర్. అంటే బికాజ్ ప్లేస్‌లో యాజ్‌ని తీసుకున్నాను. 2 సెంటెన్సెస్ కరెక్ట్. సిన్స్ ఇట్ ఈస్ కోల్డ్, వేర్ ఎ స్వెటర్. సో, బికాజ్ ప్లేస్‌లో యాజ్ అన్నా రావచ్చు, సిన్స్ అన్నా రావచ్చు. కరెక్ట్. లేదు, ఇప్పుడు రిజల్ట్‌ని మనం హైలైట్ చేయాలి అన్నప్పుడు ఇట్ ఈస్ కోల్డ్, సో వేర్ ఎ స్వెటర్. ఇట్ ఈస్ కోల్డ్, దట్స్ వై వేర్ ఎ స్వెటర్. ఇట్ ఈస్ కోల్డ్, దేర్‌ఫోర్ వేర్ ఎ స్వెటర్. చూడండి. ఈ సో, దట్స్ వై, దేర్‌ఫోర్ అన్నవి ఎక్కడొచ్చాయి? రిజల్ట్ ముందొచ్చాయి. వేర్ ఎ స్వెటర్, వేర్ ఎ స్వెటర్. ఈ వేర్ ఎ స్వెటర్ అన్నది రిజల్ట్. సో, ఈ విధంగా మనం బికాజ్, యాజ్, సిన్స్, సో, దట్స్ వై, దేర్‌ఫోర్ అన్న కనెక్టర్స్ అంటే కంజంక్షన్స్‌ని యూజ్ చేస్తాం. అండ్ హియర్ ఒక కీ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ బికాజ్ ఉంది ఇక్కడ. ఈ బికాజ్ ఉన్నప్పుడు మళ్ళీ సో తీసుకోవద్దండి. 2 కనెక్టర్స్ ఒకేసారి మనం తీసుకోవడానికి వీలు కాదు. ఇది రాంగ్. వస్తే బికాజ్ అన్నా రావాలే, లేకపోతే సో అన్నా రావాలి. ఏదో ఒక కనెక్టరే రావాలి. సో, దాన్ని తీసేస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకో. ఇలా ఇచ్చి కొన్ని క్వెషన్స్ అడుగుతుంటారు. చూస్ ద గ్రామాటికల్లీ రాంగ్ సెంటెన్స్, చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అని. ఇలాంటి పాయింట్స్ హెల్ప్‌తో మనం కరెక్ట్ సెంటెన్స్ ఏంటి, రాంగ్ సెంటెన్స్ ఏదో ఐడెంటిఫై చేయొచ్చు. చూడండి. మనం
పర్పుల్ కలర్‌లో తీసుకున్నది కనెక్టర్. ప్రతి సెంటెన్స్‌లో పర్పుల్ కలర్‌లో ఉన్నది ఒకే ఒక వర్డే ఉంది. ఇంకొక వర్డ్ లేదు. ఒకటే తీసుకోవాలి కనెక్టర్‌ని. నౌ ఇంకొకటి తీసుకుందాం. ఈ బికాజ్, యాజ్, సిన్స్, సో, దట్స్ వై, దేర్‌ఫోర్. దే హావ్ ఎగ్జామ్స్. దే ఆర్ స్టడీయింగ్ సీరియస్‌లీ. సో, ఫస్ట్ దే హావ్ ఎగ్జామ్స్ అన్నది రీజన్. సెకండ్ వన్ రిజల్ట్. సో, బికాజ్ దే హావ్ ఎగ్జామ్స్, దే ఆర్ స్టడీయింగ్ సీరియస్‌లీ. ఇలా కంబైన్ చేయొచ్చు బికాస్‌తో. లేదంటే సిన్స్ దే హావ్ ఎగ్జామ్స్, దే ఆర్ స్టడీయింగ్ సీరియస్‌లీ. ఆర్ యాజ్ దే హావ్ ఎగ్జామ్స్, దే ఆర్ స్టడీయింగ్ సీరియస్‌లీ. లేదు సో, దట్స్ వై, దేర్‌ఫోర్ తీసుకోవాలనుకుంటే దే హావ్ ఎగ్జామ్స్, దట్స్ వై దే ఆర్ స్టడీయింగ్ సీరియస్‌లీ. దే హావ్ ఎగ్జామ్స్, దేర్‌ఫోర్ దే ఆర్ స్టడీయింగ్ సీరియస్‌లీ. దే హావ్ ఎగ్జామ్స్, సో దే ఆర్ స్టడీయింగ్ సీరియస్‌లీ. చూడండి ఇక్కడ కూడా బికాజ్, సిన్స్, యాజ్ రీజన్‌ని ఇంట్రొడ్యూస్ చేశాయి. దట్స్ వై, దేర్‌ఫోర్, సో ఇవి రిజల్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేశాయి. ఇక్కడ కూడా మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టుగా ఒక సెంటెన్స్‌లో ఒకటే పర్పుల్ వర్డ్ అంటే ఒకటే కనెక్టర్ ఇచ్చాం. ఒకటే దానిలో 2 కనెక్టర్స్ ఇలా బికాజ్, సోని పెట్టలేం. రాంగ్ అండి. సో, దట్ ఈస్ ద సెకండ్ వన్. సో, to, so that, very and therefore చూశాం. బికాజ్, యాజ్, సిన్స్, సో, దట్స్ వై, దేర్‌ఫోర్ చూశాం. ఇప్పుడు ఇంకొకటి చూద్దామండి. దో, ఆల్‌దో, ఈవెన్ దో అంటే అయినప్పటికీ. ఇవి సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అండి. బట్, అండ్, యెట్, స్టిల్ ఇవి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. ఫ్యాన్ బాయ్స్‌లో ఉన్నవివి. ఏంటి? మీనింగ్ ఏంటి? దో, ఆల్‌దో, ఈవెన్ దో అంటే అయినప్పటికీ, హౌఎవర్ అని. ఏ సందర్భంలో యూజ్ చేస్తాం? ఇక్కడ రీజన్, రిజల్ట్ ఉండదు. రీజన్, రిజల్ట్ అంటే బికాజ్, యాజ్, సిన్స్, సో, దట్స్ వై, దేర్‌ఫోర్ అవే రావాలి. మళ్ళీ ఇవి ఏంటి? ఎలా యూజ్ చేయాలి చూద్దాం. ఆపోజిట్ ఐడియాస్ కండి. వీటిని ఎప్పుడైనా మనం ఆపోజిట్ ఐడియాస్ అంటే ఒక ఐడియా పాజిటివ్‌గా ఉండడం, ఇంకొక ఐడియా నెగెటివ్‌గా ఉండడం. దాన్నే ఆపోజిట్ ఐడియాస్ అంటాం. ఏంటి? ఒకటి పాజిటివ్‌గా ఉండడం, ఒకటి నెగెటివ్‌గా ఉండడం చూద్దాం. దే స్టడీడ్ వెల్ ఇది పాజిటివ్ ఐడియానా? నెగెటివ్ ఐడియానా? అబ్సల్యూట్‌లీ పాజిటివ్ ఐడియా. దే ఫెయిల్డ్ ఇది పాజిటివా? నెగెటివా? 100కి 100% నెగెటివ్ ఐడియా. సో, ఒకటి పాజిటివ్ ఐడియా, ఒకటి నెగెటివ్ ఐడియా. అంటే అపోజిట్ ఐడియాస్ వచ్చాయి. ఇలాంటప్పుడు ఈ కనెక్టర్స్‌ని యూజ్ చేస్తాం. ఎలా? దో దే స్టడీడ్ వెల్, దే ఫెయిల్డ్. జనరల్‌గా థోని పాజిటివ్ ఐడియా అని ఇంట్రొడ్యూస్ చేసేదానికి యూజ్ చేస్తాం. ఆల్‌దో దే స్టడీడ్ వెల్, దే ఫెయిల్. ఈవెన్ దో దే స్టడీడ్ వెల్, దే ఫెయిల్డ్. సో, దో, ఆల్‌దో, ఈవెన్ దో ఇలా ఒకదాని ప్లేస్‌లో ఇంకొకటి మనం రీప్లేస్ చేసుకోవచ్చు. మళ్ళీ బట్ రావాలి అంటే దే స్టడీడ్ వెల్ బట్ దే ఫెయిల్డ్. నెగెటివ్ ఐడియాని ఇంట్రొడ్యూస్ చేస్తుంది జనరల్‌గా బట్ అన్నది. దే స్టడీడ్ వెల్ స్టిల్ దే ఫెయిల్డ్. దే స్టడీడ్ వెల్ అండ్ యెట్ దే ఫెయిల్డ్. ఈ బట్, స్టిల్, యెట్ అన్నవి నెగెటివ్ ఐడియాని ఇంట్రొడ్యూస్ చేస్తాయి. దో, ఆల్‌దో, ఈవెన్ దో అన్నయి పాజిటివ్ ఐడియాస్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తాయండి. సో, ఈ విధంగా మనం ఈ కంజంక్షన్స్‌ని యూజ్ చేస్తాం. ఇంకొక సెట్ చూద్దాం. ఇట్ ట్రైన్డ్ హెవీలీ, యెస్ వి వెంట్ ఔట్. క్వైట్ అపోజిట్ కదండీ! వర్షం కురిసింది. భారీ వర్షం కురిసింది. మేము బయటికి వెళ్ళాం. భారీ వర్షం కురిసినప్పుడు జనరల్‌గా బయటికి వెళ్తామా? వెళ్ళము. 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 బట్ ఇక్కడ ఇచ్చారు. ఇదే అపోజిట్ ఐడియా. స్ట్రేంజ్ అండి. అపోజిట్ ఐడియా అంటే ఏమీ లేదు ఇక్కడ. స్ట్రేంజ్‌గా ఉండడమే. అపోజిట్. సో, థో ఇట్ ట్రైన్డ్ హెవీలీ, వి వెంట్ ఔట్. Although it rained heavily, we went out. Even though it rained heavily, we went out. It rained heavily, but we went out.
He trained heavily, yet we went out. He trained heavily, still we went out. సో, ఇక్కడ కూడా మనం కనెక్టర్ దో, ఆల్‌దో, ఈవెన్ దో తర్వాత బట్, యెట్, స్టిల్ ఒక్కొక్క సెంటెన్స్‌లో ఒక్కొక్క కనెక్టర్‌నే తీసుకున్నాం చాలా జాగ్రత్తగా. డబుల్‌గా యూజ్ చేయకుండా. సో, టు సో దట్ అది. తర్వాత బికాజ్, యాజ్, సిన్స్ తర్వాత దో, ఆల్‌దో, ఈవెన్ దో, బట్, యెట్, స్టిల్ ఇవన్నీ కూడా సింపుల్ కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్‌కి రిలేటెడ్ పాయింట్. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. దో, ఆల్‌దో, ఈవెన్ దో. ఇవి కాంపౌండ్ సెంటెన్సెస్ కిందికొస్తాయి. ఎందుకు? అసలు కాంప్లెక్స్ ఏంటి? కాంపౌండ్ ఏంటి? కాంపౌండ్ అంటే 2 ఇండిపెండెంట్ సెంటెన్సెస్ ఉంటాయి. ఇండిపెండెంట్ సెంటెన్సెస్ అంటే వాటంటికి అవే మీనింగ్ ఇవ్వడం. కాంప్లెక్స్ అంటే ఒకటి డిపెండ్ ఉంటది. ఒకటి ఇండిపెండెంట్ ఉంటది. ఇక చూడండి. దో ఈ ట్రైన్డ్ హెవీలీ వర్షం భారీగా కురిసినప్పటికీ అంటే కంప్లీట్ మీనింగ్ ఉందా దీనిలో? లేదు. సో, ఈ సెంటెన్స్ ఏమవుతుంది? డిపెండెంట్ అవుతది. వి వెంట్ ఔట్ మేము బయటికి వెళ్ళాము. కంప్లీట్ మీనింగ్ ఉంది కదా! మేము బయటికి వెళ్ళాము. కంప్లీట్ మీనింగ్ వచ్చేసిందక్కడ. సో, ఇది ఇండిపెండెంట్. సో, ఒకటి డిపెండెంట్ సెంటెన్స్ వచ్చింది. ఒకటి ఇండిపెండెంట్ సెంటెన్స్ వచ్చింది. కాబట్టి దీన్ని కాంప్లెక్స్ అంటాం. కాంపౌండ్ అంటే సేమ్ అండి. కాంపౌండ్, మిక్స్చర్, కాంబినేషన్, సేమ్ కాంబినేషన్. అంటే 2 కూడా ఇండిపెండెంట్ సెంటెన్సెస్. ఇంక ఇవి కూడా అంతే అండి. ఈ 2 కూడా అలానే. కాంప్లెక్స్ సెంటెన్సెస్. హి ట్రైన్డ్ హెవీలీ భారీ వర్షం కురిసింది. కంప్లీట్ మీనింగ్ ఉందండి. బట్ వి వెంట్ ఔట్. కానీ మేము బయటికి వెళ్ళాం. ఇక్కడ కూడా కంప్లీట్ మీనింగ్ ఉంది. అంటే 2 ఇండిపెండెంట్ సెంటెన్సెస్ కాబట్టి కాంపౌండ్ సెంటెన్సెస్ అంటున్నాం. నౌ ఈ సెషన్‌లో మనం ఫైనల్ పాయింట్ డిస్కస్ చేసుకుందాం. అండ్ రిమైనింగ్ సబ్ టాపిక్స్ టుమారో డిస్కస్ చేద్దాం. సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్‌లో. నేను ఇలా కిందికి దిగానో లేదో క్యాట్ పిల్లి అడ్డం వచ్చింది. మేము ఇలా డిన్నర్ చేయడానికి కూర్చున్నామో లేదో అలా కరెంట్ పోయింది. నేను ఇలా బస్ స్టాండ్‌లోకి అడుగు పెట్టానో లేదో అలా బస్సొచ్చింది. ఒక పని ఇలా జరిగిందో లేదో ఇంకొక పని అలా జరిగింది అని చెప్తూ ఉంటాం మనం కొన్ని సందర్భాల్లో. అలాంటప్పుడు యూజ్ చేస్తుంటామండి వీటిని. నో సూనర్ దాన్ దీని కాంబినేషన్ చూడండి. నో సూనర్ వచ్చిన సెంటెన్స్‌లో దాన్ ఒస్తుంది. స్కేర్స్‌లీ వెన్ స్కేర్స్‌లీ వచ్చిన సెంటెన్స్‌లో వెన్ ఒస్తుందండి. ఇవి కాంబినేషన్స్ గుర్తుపెట్టుకోండి. హార్డ్‌లీకి కూడా వెన్నే వస్తుంది. నో సూనర్ దాన్, స్కేర్స్‌లీ వెన్, హార్డ్‌లీ వెన్. వీటి మీనింగ్ ఏంటి అంటే సింపుల్ అండి. వీటన్నిటి మీనింగ్ కూడా ఇమ్మీడియేట్‌లీ, వెంబడే లేదా యాస్ సూన్ యాస్, అట్ వన్స్. అట్ వన్స్ అంటే ఇమ్మీడియేట్‌లీ, వెంబడే. ఫైన్. వీటిని మనం ఇన్వర్షన్ మెథడ్ అంటాం. అసలు ఏంటి ఇన్వర్షన్ మెథడ్? ఈ ఇన్వర్షన్ అన్న వర్డ్‌ని మనం మ్యాథ్‌లో ఎక్కువగా వింటాం. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌లో. ఇన్వర్షన్ అంటేనే ఆపోజిట్ అండి. ఎందుకు దీన్ని ఆపోజిట్ అంటున్నామో మనం చూద్దాం ఇక్కడ. ఫైన్. ఇవి ప్యూర్‌లీ స్ట్రక్చర్ బేస్డ్ పాయింట్స్ అండి. స్ట్రక్చర్ మనకి తెలియాలి. ఆ స్ట్రక్చర్ ఏంటో నేను క్లియర్‌గా ఇచ్చాను ఇక్కడ చూడండి. నో సూనర్ యూజ్ చేసినప్పుడు ఎన్ని పార్ట్స్ ఒస్తాయో, ఆ పార్ట్స్ ఏంటివి, ఎలా యూజ్ చేయాలి అన్నది ఇక్కడ ఇచ్చాం. ఫస్ట్ చూడండి వీక్ డబ్ల్యూఈఈకే. ఒక వీక్‌లో ఎన్ని డేస్ ఉంటాయి? 7 డేస్ ఉంటాయి. యెస్. అదే విధంగా నో సూనర్ యూజ్ చేసినప్పుడు కూడా 7 పార్ట్స్ ఒస్తాయండి. ఫస్ట్ పార్ట్ నో సూనర్‌తోనే స్టార్ట్ చేస్తాం. క్యూ అంటే ఇది క్వెషన్‌లో ఉండదు. అంటే ఇచ్చిన సెంటెన్స్‌లో నో సూనర్ ఉండదు. మనం కొత్తగా తీసుకోవాలి. ఈ నో సూనర్‌ని ఒక 2 సెంటెన్సెస్‌ని సింగిల్ సెంటెన్స్‌గా కంబైన్డ్ చేయడానికి యూజ్ చేస్తాం. హ్యాడ్ ఒస్తుంది వెంబడే. తర్వాత సబ్జెక్ట్ ఒస్తుంది. తర్వాత వి3 ఒస్తుంది. తర్వాత ఆబ్జెక్ట్ థాన్ థాన్. ఒక ఫస్ట్ సెంటెన్స్‌ని ఇన్ని రకాలుగా చేంజ్ చేస్తామండి. సెకండ్ సెంటెన్స్ ఏంటి?
సేమ్ టు సేమ్ తీసుకుంటాం. ఒకవేళ సెకండ్ సెంటెన్స్‌లో ఇమ్మీడియేట్‌లీ, యాస్ సూన్ యాస్, అట్ వన్స్, దెన్ ఇవి ఉంటే మాత్రం రిమూవ్ చేస్తాం. ఎందుకంటే నో సూనర్ మీనింగ్ ఇమ్మీడియేట్‌లీ కదా! ఆల్రెడీ నో సూనర్ ఉన్నప్పుడు మళ్ళీ ఇమ్మీడియేట్‌లీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సార్ ఏంటి క్యూక్యూ అని పెట్టుకున్నారు? అంటే ఇచ్చిన సెంటెన్స్‌లో ఈ నో సూనర్ ఉండదండి. అంటే ఇది క్వెషన్‌లో ఉండదు. ఇక్కడ స్ట్రైక్ ఆఫ్ చేశాను ఆ లైన్. ఇది హాడ్ కూడా క్వెషన్‌లో ఉండదు. మనం కొత్తగా తీసుకోవాలి. ఈ సబ్జెక్ట్ ఆల్రెడీ క్వెషన్‌లో ఉంటుంది. అంటే ఇచ్చిన సెంటెన్స్‌లో. వి3 కూడా క్వెషన్‌లో ఉండదు. మనం కొత్తగా తీసుకోవాలి. ఆబ్జెక్ట్ క్వెషన్‌లో ఉంటది. థాన్ క్వెషన్‌లో ఉండదు. ఇది సెకండ్ సెంటెన్స్ క్వెషన్‌లో ఉంటుంది. సో, ఇప్పుడు మనం నార్మల్ సెంటెన్స్‌ని తీసుకుందాం. 2 నార్మల్ సెంటెన్సెస్‌ని కంబైన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఐ వెంట్ ఔట్ ఇది ఒక ఫస్ట్ సెంటెన్స్. ఇట్ ట్రైన్డ్ ఇమ్మీడియేట్‌లీ సెకండ్ సెంటెన్స్. ఈ 2 సెంటెన్సెస్‌ని కంబైన్ చేయడానికి మనం నో సూనర్ యూజ్ చేస్తే సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. బట్ దానికన్నా ముందు ఇక్కడ ఎస్ అంటే సబ్జెక్ట్ ఐ అయ్యింది. వెంట్ వి2 అయ్యింది. ఔట్ రిమైనింగ్ పార్ట్ అంటే మిగతా భాగం. ఆబ్జెక్ట్ అంటుంటారు చూడండి అలా. సో, ఫస్ట్ ఏం తీసుకోవాలి? మనకి 7 పార్ట్స్ ఉంటాయి. నో సూనర్ అప్పుడు అని చెప్పుకున్నాం. సో, ఫస్ట్ పార్ట్ ఏంటది? నో సూనర్. సో, నో సూనర్ తీసుకోవాలి. సెకండ్ ఏంటి? హ్యాడ్. సో, హ్యాడ్ తీసుకున్నాం. థర్డ్ వన్ ఏంటి? సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏమొచ్చింది ఇక్కడ? ఐ ఉంది. సో, ఐ తీసుకున్నాం. తర్వాత వి3యే తీసుకోవాలి. ఎందుకు? హ్యాడ్‌కి కాంబినేషన్‌లో వచ్చేది వి3 మాత్రమే. కాబట్టి నో సూనర్ హ్యాడ్ ఐ గాన్. గో, వెంట్, గాన్ వి3 తీసుకున్నాం. రిమైనింగ్ పార్ట్ ఔట్ ఉంది కాబట్టి ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్‌లో అది తీసుకున్నాం. తర్వాత థాన్ అండి. ఈ ఫస్ట్ సెంటెన్స్, సెకండ్ సెంటెన్స్‌ని కంబైన్ చేసే పార్టే టీహెచ్ఏఎన్ థాన్. సెకండ్ సెంటెన్స్‌ని సేమ్ టు సేమ్ తీసుకుంటాం. బట్ ఇమ్మీడియేట్‌లీ అన్నది తీసేసేయాలి, డిలీట్ చేయాలని చెప్పుకున్నాం. సో, ఇట్ ట్రైన్డ్. ఎందుకు ఇమ్మీడియేట్‌లీ తీసుకోలేదు? నో సూనర్ అంటేనే మీనింగ్ ఇమ్మీడియేట్‌లీ. మళ్ళా నో సూనర్ ఇక్కడ ఇమ్మీడియేట్‌లీ మీనింగ్ పెట్టామనుకోండి, వర్డ్ తీసుకున్నామనుకోండి 2 సార్లు వస్తుంది ఆ వర్డ్. డబల్ తీసుకోకూడదు. సో, ఈ విధంగా 7 పార్ట్స్ వచ్చాయి చూడండి. ఇది ఒక పార్ట్ నో సూనర్. తర్వాత ఇది హ్యాడ్ సెకండ్ పార్ట్. తర్వాత ఇది సబ్జెక్ట్ థర్డ్ పార్ట్. వి3 ఫోర్త్ పార్ట్. రిమైనింగ్ పార్ట్ ఫిఫ్త్ పార్ట్. థాన్ సిక్స్త్ పార్ట్. ఇది సెకండ్ సెంటెన్స్ అండి సెవెంత్ పార్ట్. ఓకే. నో సూనర్ థాన్ ఇలా ఉంది. మళ్ళీ ఇంకొకటి చూద్దాం. ద డియర్ సా ద లయన్. దిస్ ఈస్ ద సెకండ్ వన్. నో సూనర్ ద డియర్ సా ద లయన్ దెన్ ఇట్ రాన్ అవే. నో సూనర్ తర్వాత హ్యాడ్ ద డియర్ సీన్ వి3 ద లయన్ దాన్ ఇట్ రాన్ అవే. 7 పార్ట్స్ ఉన్నాయి. నౌ ఒకవేళ మనకి స్కేర్స్‌లీ, హార్డ్‌లీ ఇవి యూజ్ చేయాలి అంటే ఏంటి? సేమ్ ఇక్కడ కూడా 7 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ హార్డ్‌లీ వస్తుంది. తర్వాత హ్యాడ్ నో సూనర్‌కొచ్చినట్లుగానే, తర్వాత సబ్జెక్ట్ నో సూనర్‌కొచ్చినట్లుగానే, వి3 నో సూనర్‌కి వచ్చినట్లుగానే, ఆబ్జెక్ట్ నో సూనర్‌కి వచ్చినట్లుగానే, బట్ నో సూనర్‌కొచ్చినప్పుడు ఇక్కడ మనకి థాన్ వచ్చింది. టీహెచ్ఏఎన్. బట్ హార్డ్‌లీకి థాన్ రాదు. వెన్ వస్తుంది. అదే డిఫరెన్స్ అండి. అండ్ ఇక్కడ కూడా నో సూనర్‌కొచ్చినట్లుగానే సెకండ్ సెంటెన్స్ సేమ్ టు సేమ్. బట్ ఇమ్మీడియేట్‌లీ, యాస్ సూన్ యాస్, అట్ వన్స్ ఈ యొక్క దెన్ అన్న వర్డ్స్‌ని డిలీట్ చేస్తాం. రైట్. ఇక్కడ చూడండి. ద బెల్ రాంగ్ దెన్ ద స్టూడెంట్స్ షౌటెడ్ లౌడ్‌లీ. ద బెల్ సబ్జెక్ట్ అయ్యింది. రాంగ్ వి2 అయింది. 7 పార్ట్స్ కదా! ఫస్ట్ వన్ హార్డ్‌లీ. రైట్. నెక్స్ట్ హ్యాడ్. తర్వాత ద బెల్ సబ్జెక్ట్. వి3 రంగ్. రింగ్, రాంగ్, రంగ్. వెన్ సెకండ్ సెంటెన్స్ సేమ్ టు సేమ్. టీహెచ్ఈఎన్ అన్నది తీసుకోవద్దు. ఏఎన్ వేరు, ఈఎన్ వేరు. ఏఎన్ నో సూనర్‌కే వస్తది. ఈఎన్ ఏ దానికి రాదు. దెన్. వెల్ అండి ఇప్పుడు మనం హార్డ్‌లీ చూశాం కదా ఇక్కడ. స్కేర్స్‌లీ తీసుకున్నా సేమ్ అండి. హార్డ్‌లీ ప్లేస్‌లో స్కేర్స్‌లీ పెట్టేస్తే చాలు. మిగతాదంతా సేమ్ టు సేమ్. స్కేర్స్‌లీ అంతే. వేరే ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏ టు జెడ్ సేమ్ టు సేమ్. వెల్ ఈ సెషన్‌ని మళ్ళీ ఒక ఈ సెంటెన్స్‌తో క్లోజ్ చేద్దాం.
ఐ క్లోజ్డ్ ద డోర్. ఇది ఫస్ట్ సెంటెన్స్ అండి. దెన్ ఐ రియలైజ్డ్ ఐ హ్యాడ్ లెఫ్ట్ ద కీస్ ఇన్‌సైడ్. డోర్ క్లోజ్ చేశాను. క్లోజ్ చేసిన తర్వాత ఓహ్! నాకు అర్థమైంది ఏందంటే కీస్ లోపల పెట్టాను అన్నది అర్థమైంది. వెంబడే. డోర్ క్లోజ్ చేసిన వెంబడే. అలాంటప్పుడు నో సూనర్‌లోకి తీసుకుంటే నో సూనర్ ఫస్ట్ పార్ట్, హ్యాడ్ సెకండ్ పార్ట్, ఐ సబ్జెక్ట్, క్లోజ్డ్ V3, ద డోర్ రిమైనింగ్ పార్ట్, దాన్ ఓకే. దెన్ ఐ రియలైజ్డ్ ఐ హాడ్ లెఫ్ట్ ద కీస్ ఇన్‌సైడ్. ఈ టీహెచ్ఈఎన్ దెన్ వేరు. ఈ టీహెచ్ఏఎన్ దాన్ వేరు. స్కేర్స్‌లీ had I closed the door when I realized I had left the keys inside. 7 parts వచ్చాయి ఇక్కడ. హార్డ్లీ హ్యాడ్ ఐ క్లోజ్ ద డోర్ వెన్ ఐ రియలైజ్డ్ ఐ హ్యాడ్ లెఫ్ట్ ద కీస్ ఇన్‌సైడ్ అండి. ఓకే. సో, ఈ విధంగా మనం సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్‌లో నేర్చుకున్నది 4 థింగ్స్ అండి. ఆ 4 థింగ్స్ ఏంటి? టు, సో దట్, దట్స్ వై, దేర్‌ఫోర్, తర్వాత బికాజ్, యాజ్, సిన్స్, సో దట్స్ వై, therefore, next though, although, even though, but, yet, still, and no sooner than, scarcely when, hardly when. So let us cover the remaining subtopics in the next session. So ఒకసారి మళ్ళీ క్విక్ రిమైండర్ అండి, as early as possible please clear the fee. Thank you so much.